నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. నారా లోకేష్ను రాజకీయంగా దెబ్బతీసేందుకు, అలాగే తాను జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త నాటకానికి తరలేపారా అంటే పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఎందుకు అంటే సింగయ్య భార్య ఎవరైతే ఉన్నారో లూర్ధు మేరీ, తను మొదట్లో కారు కింద పడే తన భర్త చనిపోయాడు అని కంప్లైంట్ ఇచ్చింది. ఆ తర్వాత నిన్న లేళ్ల అప్పిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారితో ఆవిడని కల్పించిన తర్వాత ఆవిడ బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడు అంబులెన్స్లోనే ఏదో జరిగిందని నారా లోకేష్ మనుషులు వచ్చి మమ్మల్ని బెదిరించారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు నుంచి బయటపడేందుకు వేసినటువంటి ప్లాన్ రివర్స్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. మరోపక్క ఎందుకు అంటే ఆయన కేసు కోర్టులో ఉండగా మరి ఎవరైతే ఆ కేసులో బాధితులు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టడం చట్టపరంగా తప్పు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ లూర్ధు మేరీ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ప్లాన్ ఏ విధంగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య మృతి తర్వాత ప్రజల నుంచి చాలా వ్యతిరేకత వచ్చింది. ఈసారి ఆయన ఏమైనా పర్యటన పెట్టుకోవాలన్నా కూడా జనాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ కూడా రావట్లేదు. సో ఈ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు లూర్ధు మేరీ ఆవిడని బెదిరించి మరీ తీసుకొచ్చి ఈ విధంగా వాంగ్మూలం ఇప్పించారు మీడియా ఎదుట అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఆవిడని బెదిరించి ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? ఇంత మాత్రాన దాన్ని ప్రజలు నమ్మే ఆస్కారం ఉంటుందంటారా? ఎట్టి పరిస్థితుల్లో అయితే ప్రజలైతే నమ్మరు. రెండోది ఏంటంటే మీరు అన్నారు ప్రజల్లో వ్యతిరేకత, నాయకుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది, గమనించుకోవాలి. ఇప్పుడు ఆయన కోసం వెళ్ళి కార్యకర్తలు చంపుకొని రేపొద్దున కార్యకర్తలు మమ్మల్ని ఓళ్ళలోకి రానియకుండా చేసుకోవాల్సిన పరిస్థితి మేము ఎందుకు తీసుకురావాలి? మరి ప్రభుత్వం మామూలుగా మీరు ఎంతమంది వెళ్ళాలంటే ఎందుకు ఇంతమందిని తీసుకొని వెళ్తున్నాము అని చెప్పి వాళ్ళలో కూడా ఒక రకంగా అంతర్మతనం మొదలైంది. ఎందుకంటే ప్రజల్లో వ్యతిరేకతను స్పష్టంగా చూశారు కాబట్టి. జూన్ 18వ తారీఖు నాడు సింగయ్య ఆయన వాహనం కింద పడి మరణించారని చెప్పని ఇప్పుడు విచారణ సంస్థలు నిగ్గుదైతే తేల్చాయి. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి దానికి సంబంధించినంత వరకు ఆ రోజు ఆమె ఫిర్యాదు చేసింది. 18వ తారీఖు నాడు కార్యక్రమం జరిగితే ఆ రోజు ఆయన తిరిగి ఏదైతే రెంటపాళ్ళు వెళ్ళి తిరిగి వస్తున్నాడో వచ్చే సందర్భంగా నాకు తెలిసింది అని చెప్పని ఆయన తెలియజేయడం కూడా జరిగింది. మరి తెలిసినప్పుడు ఎందుకు ఆయన భౌతికాయాన్ని ఇతను సందర్శించలేదు? కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? కనీసం జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఎందుకు వెళ్ళలేదు? ఇది ఇప్పుడు అందరికీ అర్థం కాని ప్రశ్న. అంటే ఇక్కడ అతను తప్పించుకోవడం కోసం అతను రెండో ముద్దాయి కదా, మీరు ఉదాహరించినట్లు న్యాయస్థానం వెలుసుబాటు ఇచ్చింది అతనికి. అతను బాధితులను కలవకూడదు, బాధితులను పిలిపించుకోకూడదు. మరి అవన్నీ తెలిసి చేశారా, తెలియక చేశారా, నన్ను ఎవరు ఏమి చేయలేరులేని అహంకారంతో చేశారా అనేది అర్థం కావట్లేదు. కానీ ఆ ఇంటికి పిలిపించుకోవడం మాత్రం జగన్మోహన్ రెడ్డి చేతులారా తనే చేశాడని ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి రెండు రకాల బెనిఫిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? ఎందుకు అంటే ఇప్పుడు తను పిలిపించుకోలేదు, తను వెళ్ళలేదు, తనే వచ్చి నన్ను కలిసింది అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. తద్వారా కేసులు కొంత తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం చూసినట్టయితే ఎందుకు రానియాలంటే ఇప్పుడు ఎవరైనా, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, నన్ను కలవడానికి చాలామంది వస్తుంటారు, నా కారు కింద పడి నేను యాత్ర చేస్తున్నప్పుడు చనిపోయారు కాబట్టి ఆ మాత్రం మానవత్వంతో నేను ఆవిడని కలిశాను, నా వంతు సహాయం చేద్దాం. న్యాయస్థానం పరిగణలోకి తీసుకోదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కోర్టు కేసులు ఇవేమి జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కాదు. అండ్ ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఆయనకేమో యావజ్జీవ శిక్ష పడదు, మరణ శిక్ష పడదు, జస్ట్ పడుతుంది, జస్ట్ ఆయన బెయిల్ మీద కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రజల్లో వ్యతిరేకతను మాత్రం ఆయన ఈ సిచ్యువేషన్ ద్వారా తీసుకురాగలరు. కానీ మిగతా కేసుల ద్వారా అయితే ఆయన ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోగొట్టుకోలేరు. సో దానికి కలిసి వచ్చే అంశం కాదంటారా? పరిస్థితిలో కూడా రాదు. ఎందుకంటే ఆ పరిస్థితి ఆయన నిజంగా అంత న్యాయస్థానాన్ని ధిక్కరించాలనుకున్న వాడైతే నాకేం కాదు ఇంకో నెల అదనంగా వేస్తారనుకున్నాడు, ఆయన వెళ్ళి పరామర్శించేవాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వాళ్ళు బాధితులు, నువ్వు కాదు కదా బాధితుడివి, బాధితులు వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు. నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఏమని చెబుతుంది? మా భర్త నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనంటే మాకు బాగా ఇష్టం, అందువల్ల వెళ్ళాడు, నేను అక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చానని చెప్పి చెబుతుంది కదా ఆమె. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎవరి ద్వారా ఎవరు వచ్చినా సరే మనిషి అనేవాళ్ళు చనిపోయినప్పుడు మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా స్పందించాలి కదా. పైపేసి ఆయన కార్యకర్త, ఆయన కారు కింద పడ్డాడని చెప్పి విచారణలో తేలుతూ ఉంది. మరి ఆయన ఎంత బాధ్యత ఉండాలి? నేను ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. ఇదే గనక ఆయన కారులో ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, పేరెనికైన నాయకులు కావచ్చు, వాళ్ళు కనుక అదే పరిస్థితుల్లో ఉంటే వదిలేసి వెళ్ళేవాడా? అంటే ఓ దళిత బిడ్డ కాబట్టి వదిలేసి వెళ్తాడా? ఇది ఆలోచించుకోవాలి కదా. ఇదే ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తుంది.
ఆ కారు ప్రమాదం జరగడం అనేది యాదృచ్ఛికం, కావాలనైతే జరిగిందని చెప్పి ఎవరు భావించట్లేదు. దురదృష్టం, చనిపోవడం కూడా దురదృష్టం. కానీ తర్వాత ఈ నాయకులు ప్రవర్తించిన తీరు మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు అన్ని వాహనాలతో వెళ్ళినప్పుడు ఒక వాహనంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వైద్యశాలకు అతను ఎందుకు పంపించలేదు? నిజంగా అతను ప్రాణాలు కాపాడాలి కూడా అంత తాపత్రయం కనుక వీళ్ళకు ఉంటే, అతనే కాకుండా కనీసం వాళ్ళ నాయకులు కూడా ఎవరు ఎందుకు స్పందించలేదు ఇప్పుడు ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఘటన జరిగిన వెంటనే మేము ఆయన్ని అంబులెన్స్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాము కార్యకర్తలని చెప్తున్నారు. అంబులెన్స్ అన్ని వాహనాలు ఉంటే అంబులెన్స్ దాకా ఎందుకు మీరు? అంబులెన్స్లో తీసుకెళ్లాలని ప్రయత్నించాలి. ఆటోలో తీసుకెళ్లాలంటే పోలీసులు నివారించారు. ఎందుకంటే అంబులెన్స్ వస్తే దాంట్లో అన్ని పరికరాలు ఉంటాయి, సత్వరం వైద్యం అందిద్ది, అది తీసుకెళ్తే మంచిదన్న ఉద్దేశంతో దానికి ఫోన్ చేశారు, రాంగంలో ఎక్కి పంపించారు. పోలీస్ ఆయన కూడా ఉన్నాడు కదా అక్కడ, వాళ్ళు ఆటోలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడే ఇలా జరిగితే ఆటోలో తీసుకెళ్తే పరిస్థితి ఎలా ఉండేది? అందువల్లే పోలీసులు అట్లా కాదు, ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అంబులెన్స్ కావాలని చెప్పి అడిగారు. అదే వాళ్ళ వాహనంలో తీసుకెళ్తామంటే ఎవరు అడ్డుపడేవాళ్ళు కాదు కదా, ఎవరైతే అడ్డుపడేవాళ్ళు అయితే కాదు కదా. ఆయనకు భద్రతకు సంబంధించినటువంటి వాహనాల్లో వైద్య సేవకు సంబంధించిన కూడా ఉంటుంది కదా. మరి ఉన్నప్పుడు కనీసం అప్పుడు ఆ క్షణంలో ఆ విధంగా ఎందుకు చేయలేదు? వైద్య పరీక్షలు ఎందుకు చేయలేదు? వైద్య సహాయం ఎందుకు అందించలేదు? ఇది ఈరోజు ప్రజలందరూ అడుగుతున్నారు. దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదా. ఇది సమాధానం లేకపోగా ఈరోజు ఆమెను పిలిపించుకొని ఈ విధంగా మాట్లాడేసి, ఈ విధంగా మాట్లాడించేసి బెదిరించారా, భయపెట్టారా, ప్రలోభ పెట్టారా అనేది తర్వాత విచారణలో బయటకు వస్తుంది. ప్రస్తుతానికైతే ఇది ప్రభుత్వం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. లోకేష్ బాబు గారి మీద నెపం మోపుతున్నారు కదా. లోకేష్ బాబు గారు 50 మందిని పంపించారంట, బెదిరించారంట, ఇవి చెబుతుంది. మరి దాని మీద కూడా ఇప్పుడు విచారణ చేయాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నం అవుతుంది. ప్రభుత్వం మీద అన్నారు, లోకేష్ బాబు గారి మీద అన్నారు కాబట్టి. ఇంకోటి వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా బయటకు రాని విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్పుకోలేని విషయం ఏంటంటే, స్థానిక నాయకుడు కల్లూరి శ్రీనివాసరావు అనే కుర్రవాడు వాళ్ళ ఆసుపత్రికి వెళ్ళేసి 50,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేసి వచ్చాడు. ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు చెప్పారని చెప్పని వెళ్ళి అందించడం కూడా జరిగింది, తాత్కాలిక సహాయం. మరి దాన్ని ఇంతవరకు మాట్లాడట్లేదు, ఆమె చెప్పట్లేదు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనపడుతుంది, ఆధారాలతో సహా అతను వాహనం కిందే పడ్డాడని చెప్పని ఇప్పుడు ఎవరైతే విచారణ సంస్థలు ఉన్నాయో ఇది ధృవీకరించిన తర్వాత ఏ విధంగా తప్పించుకోవాలని. మామూలుగా అయితే పెద్ద ఇబ్బంది ఉండేది కాదేమో, కానీ ఇన్ని రకాలుగా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నిస్సందేహంగా న్యాయస్థానం దీన్ని పరిగణలో తీసుకున్నదైతే నేను భావిస్తున్నా. అంటే సార్, ఇప్పుడు ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతుంది, కానీ సింగయ్య భార్య ఎప్పుడు వచ్చి తన అనుమానాన్ని వ్యక్తం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాక పర్టికులర్గా ఇదే అంశాన్ని అంబులెన్స్లోనే ఏదో జరిగింది అని ఆవిడ మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అండ్ తర్వాత ఇప్పుడు ఇది ఏదైతే సింగయ్య భార్య వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారో, ఈ అంశంపై గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ గారు కూడా స్పందించినట్టు వైసీపీ తన మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. అంటే ఆయనను ఆవిడ కలవడంలో తప్పేముంది, దానికి నిర్బంధం ఏముంది, మా అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఏముంది, అంటే ఆయన కలవచ్చు అని చెప్పి ఎస్పీ సతీష్ కుమార్ అన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంట? అంటే ఇంకా అధికారికంగా మనకైతే సమాచారం అందలేదు సతీష్ మాట్లాడినట్టుగా. అది న్యాయస్థానంలో న్యాయమూర్తి గారు ఏ విధంగా తీర్పిస్తారనే దాని మీద విచారణ సందర్భంగా ఆయన ఏం మాట్లాడతారనే దాని మీద అయితే ఆధారపడి ఉంది. నాకు తెలిసినంత వరకు కొంతమంది న్యాయవాదులు చెప్పిన దాని ప్రకారం మనం చూసుకుంటూ ఉంటే ఆయన రెండో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర వాళ్ళ దగ్గరికి ఈయన వెళ్ళకూడదు, ఈయన దగ్గరికి వాళ్ళు రాకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా వాళ్ళు పరిగణిస్తున్నారు. కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని పిలిపించింది బెదిరించడం కోసం, లేకపోతే వాళ్ళని ప్రలోభ పెట్టడం కోసం అనే అభిప్రాయం అయితే యువతల ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాట్లాడతారు. దానికి సమాధానం కూడా ఉండదు వాళ్ళ దగ్గర. అంటే సార్, ఇప్పుడు మనం కోర్టుల గురించి మాట్లాడడం కూడా తప్పు. కానీ ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు ఈ కేసులో 2 సార్లు వాయిదా పడింది, 2 సార్లు ఆయనకి పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇలాంటి టైంలో ఆవిడ వచ్చి ఈయన కలవడం జరిగింది. సో అప్పుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మరి కోర్టులు ఎందుకు ఇట్లా తాత్సారం చేయడం వల్లే కదా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? అది ప్రభుత్వం తరపున న్యాయవాది అడిగాడు కదా, వివరాలన్నీ సమర్పించాలంటే 2 వారాలు కావాలని చెప్పని. మరి దానికి వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం తరపు నుంచి సన్నద్ధంగా లేరనే కదా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది. సన్నద్ధంగా లేరా, లేకపోతే అతను కాపాడుకోసం పై స్థాయిలో ఏమన్నా లాలూచి పడుతున్నారనేది కూడా ఈరోజు ప్రజలైతే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అది అలవాటే కాబట్టి వాళ్ళు దాన్ని ఎప్పటి నుంచో న్యాయస్థానాలని ఈ విధంగా తప్పుదోవలు పట్టించే కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి
ఆయన విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా న్యాయస్థానానికి వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతున్నారు కాబట్టి అతను మామూలుగా ఏమైనా చేయగల సమర్థుడు కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి. వాస్తవంగా చూసుకుంటా ఉంటే ఇక్కడ జరిగిన దానికి ఇప్పుడు వాయిదాలు కోరటం అనేది ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాది సమయం కోరాడు. అందువల్లే న్యాయస్థానం అలాంటి వెలుసుబాటు అతనికి ఇచ్చింది. కానీ వీళ్ళు పోలీసులు పెట్టినటువంటి న్యాయ సంహిత కింద 105 నిబంధనల కింద రెండో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి తీవ్రంగానే పరిగణించాలి. నిజంగా కనుక శిక్ష పడితే 10 సంవత్సరాల పైన శిక్ష పడే అవకాశం, 10 సంవత్సరాల దాకా శిక్ష పడే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా వెలుసుబాటు ఇచ్చారంటే కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే గమనించుకుంటాం. మొన్న జరిగిన కృష్ణరాజు గారికి కూడా వెలుసుబాటు రావడం కూడా జరిగింది. కొన్ని ఉదంతాలు మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. మరి న్యాయస్థానాల దగ్గరికి వీళ్ళు సరైన ఆధారాలను సమర్పించట్లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. కాబట్టి ఇది పైపెచ్చి ఇప్పుడు లోకేష్ బాబు గారి మీద నెపవేస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వానికి, లోకేష్ బాబు గారికి ఓ సవాల్ అయితే నేను భావిస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.